హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు MD2 Vlogs. ఈరోజు వీడియో సింపుల్గా చేసే ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. ఇది అయితే నా ఫేవరెట్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్ గ్రేవీ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా గుడ్లు ఉడికించడానికి సరిపడా నీళ్ళు తీసుకొని అందులో ఎగ్స్ వేసుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 10 minutes పాటు ఉడకనివ్వాలి. గుడ్లు బాగా ఉడికిన తర్వాత ఎగ్ సెల్స్ని తీసేసి లైట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టమాటో తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోనే 8 నుంచి 10 జీడిపప్పు, అలాగే టమాటో, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కారం వేసుకొని వీటిల్లోనే ఎగ్స్ వేయాలి. ఎగ్ పైకి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాం కదా, అది ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోని సాల్ట్, అలాగే పసుపు, కారం, ధనియాల పౌడర్, 2 tablespoonల పెరుగు వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్, పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసి 2 minutes వరకు ఉడికించాలి. దీనివల్ల ఎగ్స్కి మసాలాలు అవి బాగా పడతాయి. ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపి కవర్ చేసి 4 minutes వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర వేయాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. అనేది మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.